మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన్ని చూడాలంటే చూడండి, దూతలు ఎంత దేవుణ్ణి ఎంత జాగ్రత్తగా ఆరాధిస్తున్నాయి, ఎంత చక్కగా ఆరాధిస్తున్నాయి. కాళ్ళు కనపడకుండా తన ముఖాలు కప్పుకొని దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి, దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి, దేవుణ్ణి ఘనపరుస్తున్నాయి. దేవుణ్ణి ఆరాధించాల్సిన మనము కూడా ఎలా ఉండాలంటే భయము భక్తితో దేవుణ్ణి ఆరాధించాలి. దూతలు ఎంత భయము భక్తితో ఆరాధిస్తున్నాయి. ఆ దూతలు దేవుణ్ణి ఆరాధిస్తుంటే పరలోకపు కమ్మి అక్కడ గడప కమ్ములు ఏం జరుగుతున్నవి, కదులుతున్నవి. అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడు. అటువంటి దేవుడు, ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నోటి మాటతో సమస్తమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడికి వచ్చాడు? నీ కొరకు, నా కొరకు. ఎవరిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు? ఎవరిని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు? ఆయన రూపంలో చెక్కబడిన, ఆయన పోలికలో చెక్కబడిన, ఆయన స్వరూపంలో ఆయన చేసుకున్న, ఎంతో ఇష్టంతో చేసుకున్న మానవుని కొరకు అంత గొప్ప ఉన్నతమైన ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకుని రెట్టునిగా చేసుకుని, చూడండి ఎక్కడ పుట్టాడు? గొప్ప వంశంలో పుట్టాడా, లేకుంటే గొప్ప కుటుంబంలో పుట్టాడా, ధనవంతుల కుటుంబంలో పుట్టాడా, రాజుల వంశంలో పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? మరియమ్మ గర్భాన్ని ఎక్కడ పుట్టాడు? పాకలో, ఆయన పశువుల పాకలో పరువులు పెట్టాను. అంటే ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు మరి మనం ఇప్పుడు శ్రమకాల దినాల్లో ఉన్నాం కదా. దేవుడు ఎంత ప్రేమించి మన కొరకు ఆయన తగ్గించుకొని ఒక మానవుని కొరకు వేవేల దూతల చేత గాన ప్రతిగానములు చేయబడే దేవుడు, గొప్ప దేవుడు, శక్తిమంతుడు, సృష్టికర్త అయిన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు తగ్గించుకొని. కేవలం ఎవరిని ప్రేమించాడంటే మానవుని ప్రేమించాడు. మానవుడు ఏ స్థితిలో ఉన్నాడంటే చీకటిలో బంధింపబడ్డాడు, మరణ ఛాయల్లో ఉన్నాడు, నరకానికి సమీపముగా ఉన్నాడు. ఆయన చేసుకున్న మనుషులు నరకానికి వెళ్ళడానికి ఇష్టం లేదు. రెండు దారులు ఉన్నాయి. మానవుడు ఈ లోకంలో మరణిస్తే ఎక్కడికి వెళ్ళాలి? ఒకటి పరలోకం, రెండు నరకానికి. చూడండి, ఎవరినైనా మనం అడిగామనుకోండి, చనిపోయేవారిని నరకానికి వెళ్తావా అని అడిగితే ఎవరైనా ఒప్పుకుంటారా? నువ్వు చనిపోతే నేను నరకానికి వెళ్తాను అని ఎవరైనా చెప్తారా? ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు? పరలోకానికి వెళ్ళాలనుకుంటారు. మరి పరలోకానికి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ మరి చూస్తే, ఇక్కడ లూకాసు వార్తలో ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడు, ఒక అధికారి ఆయన యొద్దకు వచ్చాడు. చూడండి 18వ అధ్యాయము, లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనం. ఒక అధికారి ఆయనను చూసి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడునని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదవు కదా అని అతనితో చెప్పాను. అందుకతడు బాల్యం నుండి వీటన్నిటినీ అనుసరించుతూనే ఉన్నానెను. ఇక్కడ చూస్తే, ఇక్కడ ఒక అధికారి వచ్చి ఏమంటున్నాడు? పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలని అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ ఏం చేయాలంటే ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఇక్కడ చదవబడిన ఆజ్ఞలని ఇవన్నీ అనుసరించాలి అంటున్నాడు. అంటే అక్కడ ఉన్న యొక్క అధికారి ఏమంటున్నాడు? అది ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడంట? బాల్యం నుండి నేను అనుసరిస్తూనే ఉన్నాను, ఆచరిస్తూనే ఉన్నాను, ప్రతి ఆజ్ఞను కూడా నేను తప్పకుండా నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు. అంటే అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, చూడండి, యేసు విని నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, చాలా
నీకు ఇంకా కొదువుగా ఉంది. అది ఏంటి? అది కొదువుగా అది ఏదైనా కావచ్చు. ఇక్కడున్న వ్యక్తికి ఏంటి కొదువు ఉంది అంటే ధనం మీద ఆశ ఉంది. అలాగే ప్రతి మనిషిలో ఏదో ఒకటి కొదువుగా ఉండొచ్చు. దేవుడు మనం దర్శించినప్పుడు మన హృదయం ఎలా ఉండాలి? పవిత్రం ఉండాలి, పరిశుద్ధం ఉండాలి. ఆయన నివసించడానికి నివాస యోగ్యమైనదిగా ఉండాలి. యేసు ప్రభు అన్నాడు, ఒక అతను యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఏమన్నాడు? నన్ను ఎందుకు వెంబడిస్తున్నావు అన్నాడు. అంటే నాకు యేసు ప్రభు ఏమన్నాడు అప్పుడు? నీతో ఉండడానికి వెంబడిస్తున్నాను అతను అన్నప్పుడు, నక్కలకు ఆకాశ పక్షులకు మనుషు కుమారుడికి ఏమి లేదు, నివాస స్థలము లేదు. దేవుని యొక్క నివాస స్థలము ఏది అంటే మన హృదయం. దేవుడు ఏ స్థలాన్ని కోరుకున్నాడు? ఈ లోకంలో ఉన్న స్థలాన్ని కోరుకోలేదు. ఎందుకంటే ఈ లోకాన్ని అంతటిని సృష్టించింది ఆయన. మానవుడికి ఏది కావాలో సృష్టించి పెట్టాడు. ఏది అవసరమో ప్రతిది కూడా దేవుడు సృష్టించి పెట్టాడు. ఆహారం ఏది కావాలో, వస్త్రాలు దేని నుంచి వస్తాయో సమస్తమును మానవుడికి కావలసిన అన్నీ కూడా సృష్టించి పెట్టాడు దేవుడు. అన్నీ అనుభవిస్తున్నాము, కానీ దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు చాలా మంది. దేవుణ్ణి మర్చిపోతున్నాం. దేవునిలో ఎలా జీవించాలో తెలుసు, ప్రతి ఆజ్ఞ తెలుసు, పాటిస్తున్నాం, కానీ ఏదో ఒక కొదువుతో మిగిలిపోతూ ఉన్నాం. అక్కడ ఆ ధనవంతుడు ఏమైపోయాడు? ఆ యొక్క అధికారి ఏమైపోయాడు? చూడండి, చదవండి. అక్కడ నీకు కలిగి ఉన్నవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. నీకున్నదంతా సమస్తమును ఏం చేయాలి? అమ్మివేయడం. అంటే మనలో ఉన్న ప్రతి కూడా దేవునికి అయిష్టముగా ఏది కూడా ఉండకూడదు. దేవునికి అయిష్టమైనది ఏదైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? తీసివేయాలి. దేవుడు ఏదైతే ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో ఆ విధంగా మనము ఉండాలి. అందుకని ఏమంటున్నాడు? క్రీస్తును పోలి. మనం ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆయన ఎలా జీవించాడో, ఎలా బ్రతికాడో, ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకాలి, అలా జీవించాలి, అలా మనం నడుచుకోవాలి. అప్పుడే మనము ఎక్కడికి వెళ్ళగలుగుతాము? రాజ్యం వెళ్ళడం. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది కారణం ఏంటంటే పరలోక రాజ్యానికి మార్గము చూపించడానికి. మీరు ఈ మార్గాన్ని వెళితే ఎక్కడికి వెళ్తారు? పరలోక రాజ్యం వెళ్తారు. ఈ మార్గాన్ని వెళ్తే నరకానికి వెళ్తారు. రెండు మార్గాలు మీ ముందున్నాయి. ప్రతి మనిషి పాపము పోవాలంటే క్రీస్తు రక్తంలో అటువంటి గొప్ప దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడు, మన కొరకు ఎంత బాధను అనుభవించాడు. ఆయన్ని కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు, ముళ్ళ కిరీటము పెట్టినప్పుడు, చేతులకు మేకులు కొడుతున్నప్పుడు, కాళ్ళు చేతులకు పక్కలో బల్లెకు పోటు పొడిచినప్పుడు, పిడిగుద్దులతో గుద్దినప్పుడు ఆయన ఎంత బాధను ఓర్చుకున్నాడు. ఆయన శరీరము చేర్చబడుతూ ఉంది. అయినా సరే ఆయన ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉండడానికి గల కారణం ఎందుకు? ఎవరి కోసం ఆయన మౌనంగా ఉన్నాడంటే మన కొరకు ఆయన మౌనంగా ఉన్నాడు. చాలా మంది అనుకుంటారు ఆయన దేవుడైతే ఆయన రక్షించుకోవచ్చు కదా. ఆయన రక్షించుకోవడానికి ఆయనకు ఒక్క క్షణం కూడా పట్టదు. ఆయన రక్షించుకోవాలంటే ఎవరిని రక్షించాలనుకుంటున్నాడంటే మనల్ని రక్షించాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన శ్రమను అనుభవించాడు. ఇక్కడ ఆ యొక్క అధికారితో అంటున్నాడు, నీకొకటి కొదువుగా ఉంది, ఆ కొదువుగా ఉన్నది తీసివే, అప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపో, లేకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. చూడండి, ఇదే యొక్క లోక సువార్తలో 19వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ మనకి జక్కయ్య కనిపిస్తాడు. చిన్నగా నేను చెప్తాను, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి.
జక్కయ్య ఇక్కడ ఉన్నాడు, యేసయ్యను చూడాలని ఆశతో వచ్చాడు. ఈ అధికారి కూడా యేసయ్యను చూడాలని ఆశతో వచ్చాడు. యేసయ్యను చూసి పరలోక రాజ్యం ఎలాలో తెలుసుకోవాలని ఒక ఆశతో వచ్చాడు. జక్కయ్య కూడా అక్కడికి వచ్చాడు యేసయ్యను చూడాలని. యేసయ్య మార్గాన్ని వస్తుంటే యేసయ్యను చూడాలని ఒక ఆశతోటి అక్కడికి వచ్చి అక్కడ ఉన్న జన సమూహం వలన యేసయ్యను చూడలేక ఏం చేశాడు? ఏడు చెట్టు ఎక్కి చూస్తున్నాడు. ఆ దారిన వెళ్తున్నాడు యేసయ్య వెళ్తూ వెళ్తూ అక్కడ ఆగిపోయాడు. జక్కయ్య చెట్టు దిగి త్వరగా నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాడు. వెంటనే జక్కయ్య ఏం చేశాడు అక్కడంటే ఆయన యొక్క మార్చేసుకున్నాడు, తన స్వభావాన్ని మార్చుకుని ఆయన ఎక్కడ ఎవరు కుమారుడుగా పిలువబడ్డాడు. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఈరోజు మనం అబ్రహాము కుమారులుగా అంటే క్రీస్తు రాజ్యపు వారసులుగా ఉండాలి అంటే మనం ఏ విధంగా ఉండాలి? మనలో ఉన్న స్వభావాన్ని మార్చుకోవాలి, పాతవన్నీ విడిచిపెట్టాలి. పౌలు గారు అంటాడు, నేను పాతవన్నీ విడిచిపెట్టి వెనుకున్నవన్నీ మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచున్నాను. ముందు ఏముంది? దేని కొరకు వేగిరపడుచున్నాడు పౌలు గారు? నేను వేగిరపడుచు పరిగెత్తుచున్నాను, నా పరుగును కడుముట్టించాలని నేను పరిగెత్తుచున్నాను. దేని కొరకు? ఏముంచబడింది అంటే మన ముందు ఏముందంటే మన పౌరస్థితి ఎక్కడ ఉంది అని అంటే పరలోకములో మన పౌరస్థితి ఉంది. ఈ లోకములో కొంతకాలమే. ఎంత బలవంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత అందగాడైనా, ఎంతటి టాలెంట్ ఉన్నవాడైనా సరే కొంతకాలమే ఇక్కడ ఈ భూమి మీద మనిషి యొక్క జీవితం. మైకేల్ జాక్సన్ ఎంతో మంచి డాన్సర్ కదా, ఎంతకాలమో బతకాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ ఎంతకాలం బతికాడు? కొంతకాలానికి జీవితం ముగించబడింది. జీవితం ముగించబడిన తర్వాత అసలైన జీవితం ఉంది. నీకు నిత్య జీవము, నిత్యత్వము కావాలి అంటే, నిత్య జీవంలోకి నీవు వెళ్ళాలి అంటే, యుగ యుగాలు దేవునితో నువ్వు బ్రతకాలి అంటే, యుగ యుగాలు దేవునితో నువ్వు సహవాసం చేయాలి అంటే ఏం చేయాలి? మనలో ఉన్న ఆ కొదువు ఉన్నది ఏదైతే అది ఉందో తీసివేసుకోవాలి. ప్రతిది కూడా తీసివేసుకోవాలి. మన హృదయాన్ని పవిత్రపరచుకోవాలి. ఆయన అంటున్నాడు, మీ హృదయంలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. ఎక్కడ మనం ఆయన స్థలం ఇవ్వాలి? ప్రతిదీ కూడా మనం దేవునికి మన హృదయంలో స్థలం ఇవ్వాలి. ఆయన నీ నుండి ఏమి కోరుకోవడం లేదు. నీ ఆస్తులు, అంతస్తులు ఆయనకి అవసరము లేదు. ఏది కూడా అవసరం లేదు ఆయనకి. ఆయనకి కావాల్సింది హృదయం. ఆ హృదయాన్ని పరిశుద్ధపరచుకోండి, పవిత్రపరచుకోండి. మీరు నిత్యత్వంలో ఉండాలంటే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. పౌలు గారు అన్నాడు, నా పరుగును నేను కడముట్టించాను, నా గురి యొద్దకు నేను వెళ్ళిపోయాను, నేను గురి యొద్దకు పరిగెడుతున్నాను. నా గురి పరలోక రాజ్యం, ఈ లోకము కాదు. ఈ లోకములన్నింటినీ విడిచిపెట్టాను. ఈ లోకాన్ని పెంటతో సమానంగా నేను ఎంచుకున్నాను. ఏది కూడా నాకు ఈ లోకంలో ఉన్నది దేని వైపు కూడా నేను చూడడం లేదు. ఆయన్ని చూస్తూ నా సిలువను, యేసు ప్రభు అంటారు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు వాడు. నా సిలువను ఎత్తుకొని నేను పరిగెత్తుచున్నాను అని పౌలు గారు అంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క అధికారులు ఆ ఒకటి పొదువుగా ఉంది. ఈరోజు మనలో ఏమి పొదువుగా ఉందో, దేవునికి అయిష్టమైనవి ఏమున్నాయో అవి తీసివేసుకోవాలి, అవి పవిత్రపరచుకోవాలి. నేను ఏదైతే పొదువు కలిగి ఉన్నానో, ప్రభువా నీ ఎదుట నేను ఈ దేని విషయంలో పొదువు కలిగి ఉన్నానో అది నాలో నుంచి తీసివేసి అని దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ప్రార్థన మనం చేస్తామో అప్పుడు మనము దేవుడు మనల్ని ఆయన యొక్క మార్గంలో మనల్ని నడిపిస్తాడు. కాబట్టి మనము ప్రార్థన ఎలా మన జీవితంలో ఏవైతే దేవునికి అయిష్టముగా ఉన్నవో వాటిని తీసివేసుకుని మన గురి, మన పౌరస్థితి పరలోకమందు ఉంది, దాని వైపు మనము
పరిగెత్తాలి. ఎందుకంటే ఆయన అంత గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి ఆయన తగ్గించుకుని ఈ లోకానికి వచ్చాడు. సిలువలో ఎంతో శ్రమను అనుభవించాడు, మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. ఎంత ప్రేమించాడంటే మానవుడిని, ఎంతగా ప్రేమించాడంటే తన ప్రాణాన్ని కూడా ఇచ్చేసాడు. ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కొరకు కార్చాడు. చూడండి ఎంత, ఆయన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా ఉంచుకోకుండా మన కొరకు కార్చాడు. చివరి రక్తపు బొట్టు కూడా, ఇదిగో మీ కొరకు నేను దీన్ని కార్చు వేస్తున్నాను. సమస్తాన్ని ఇచ్చేసాడు. సమస్తము మన ముందు ఉంది. ఎటు వెళ్ళాలో, ఏ మార్గం ఎంచుకోవాలో అది మన చేతులకే దేవుడు అప్పగించాడు. కాబట్టి మనలో ఏదైతే కొదువుగా ఉందో ఈరోజు దేవుని దగ్గర అడుగుదాం. అయ్యా, ఎవరికి వారే మనం ప్రార్థన చేసుకుందాం. నాలో ఉన్న నీ రాజ్యానికి అడ్డుగా ఏదైతే ఉందో, ఆ అడ్డు బండ ఏదైతే ఉందో, ఆ అడ్డు బండనే ఈరోజు తొలగించు అని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర సరి చేసుకొని మనము